ఆస్ట్రోసౌత్కి స్వాగతం. మేషరాశి వారికి ఈ వారం జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు తీసుకువచ్చే వారం. ప్రత్యేకంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం, విదేశాల్లో ఉన్నవారు, మహిళల విషయంలో కొన్ని కీలక సూచనలు ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే పరిహారం మీ అదృష్టాన్ని మార్చవచ్చు. వృత్తి మరియు ఉద్యోగం. ఈ వారం మేషరాశి వారికి వృత్తిపరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి అధిపతి కుజుడు 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది, నాయకత్వ గుణం బయటకు వస్తుంది. మీ మాటకు ఆఫీసులో విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల పై అధికారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన డీల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బు విషయంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. 11వ ఇంట్లో రాహు, సూర్యుల ప్రభావం వల్ల ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పాత బకాయిలు, ఆగిపోయిన డబ్బు, బోనస్ లేదా ఇన్సెంటివ్ వీటిలో ఏదో ఒకటి మీకు అందవచ్చు. కానీ 12వ ఇంట్లో శని ప్రభావం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, శుభకార్యాలు, వైద్య ఖర్చులు రావచ్చు. ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. కానీ 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల పిల్లల విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు. వారి చదువు, ప్రవర్తనపై ఓపికతో వ్యవహరించండి. మీ ముక్కుసూటితనం వల్ల చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు అష్టమ చంద్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కడుపు సంబంధించిన సమస్యలు మరియు నిద్రలేమి వీటిపై శ్రద్ధ పెట్టండి. విదేశాల్లో ఉన్న మేషరాశి వారికి ఈ వారం చాలా కీలకం. జాబ్ చేంజ్ మరియు వీసా విషయాలలో మార్పులు రావచ్చు. ఫిబ్రవరి 13 తర్వాత మీకు అనుకూలమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశం కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ వారం అప్లై చేయవచ్చు. కానీ లీగల్ డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు ప్రత్యేకంగా మేషరాశి మహిళలకు ఈ వారం మానసికంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. పని ప్లస్ కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని అలసటకు గురిచేస్తాయి. కానీ మీ కృషికి గుర్తింపు వస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు అప్రిసియేషన్ లభిస్తుంది. గృహిణులకు ఇంట్లో శుభకార్యాల యోగం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఈ వారంలో ముఖ్యమైన రోజులు, అనుకూలమైన రోజులు ఫిబ్రవరి 9, 13, 14, 15. జాగ్రత్త పడవలసిన రోజులు ఫిబ్రవరి 10, 11, 12. ఈ 3 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. పరిహారాలు. ఈ వారం మీ అదృష్టం పెరగాలంటే శనివారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. 10 నుంచి 12 తేదీల్లో ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు జపించండి. మేషరాశివారికి ఈ వారం కష్టానికి ఫలితం దక్కే వారం. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు బలపడుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది కేవలం రాశి ఫలితమే చూస్తారు. కానీ నిజమైన ఫలితం తెలుసుకోవాలంటే లగ్నాన్ని కూడా తప్పకుండా చూడాలి. ఎందుకంటే రాశి అంటే మనసు, భావాలు, లగ్నం అంటే జీవితం, విధి. మీ లగ్నం బలంగా ఉంటే ఏ సమస్యలు కూడా పెద్దగా ప్రభావం చూపవు. లగ్నం బలహీనంగా ఉంటే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం చాలా అవసరం. దశాభుక్తి కాలాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఏ గ్రహం దశ నడుస్తుందో దాని ప్రకారమే ఫలితాలు వస్తాయి. కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని మాత్రమే ఆధారంగా పెట్టుకోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీ మద్దతు మాకు ప్రోత్సాహం. సర్వే జనా సుఖినో భవంతు.